ఏ సీజన్ ఐపీఎల్లో కూడా చూడనంత చెత్త ఫైనల్ మ్యాచ్ని నిన్న హైదరాబాద్ జట్టు పుణ్యమాని చూడడం జరిగింది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఎన్నో రికార్డులు చెరిపేస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన హైదరాబాద్ జట్టేనా ఆడుతుంది అని ఈ రోజు మ్యాచ్ చూసిన ప్రతి క్రికెట్ అభిమానికి అనుమానం కలిగి ఉంటుంది. ఎన్నోసార్లు పరుగుల వరద పారించిన ఎస్ఆర్హెచ్ జట్టు ఈ రోజు పరుగులు చేయడం మరచిపోయిందా అనేలా సాగింది వారి ప్రదర్శన. కోల్కతా జట్టు గెలవడానికి ఆడితే హైదరాబాద్ ఇంట్లో ఏదో అర్జెంటు పని ఉంది అన్నట్లు ఓడిపోవడానికి పోటీ పడింది. కమ్మిన్స్ మామ వచ్చాడు, ఈసారి ఎలా అయినా ఎస్ఆర్హెచ్ కు కప్పు సాధించి పెడతాడు అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా ఆరెంజ్ ఆర్మీ టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. హైదరాబాద్ చెత్త ప్రదర్శన కారణంగా ఈ రోజు కోల్కతా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి ఘోర పరాజయం చెంది టైటిల్ ని కోల్పోయింది. కోల్కతా జట్టుపై ఫైనల్ మ్యాచ్ లో అయినా ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకుంటే వారికి గెలుపుని గిఫ్ట్ గా ఇచ్చి కమ్మిన్స్ సేన ఒట్టి చేతులతో తిరుగుముఖం పట్టింది. ఇక ఈ రోజు మ్యాచ్ లో హైదరాబాద్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా చూసుకుంటే ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు హైదరాబాద్ ఓపెనర్ల కారణంగానే గెలిచారు. వారు విరుచుకు పడితే మిగతా బ్యాటర్లు కూడా పులుల్లా రెచ్చిపోయారు. అదే వారు చతికిల పడితే మిగతా వారంతా పిల్లుల్లా తోకముడిచారు. అదే సీన్ ఈ రోజు కూడా రిపీట్ అయింది. మిడిల్ ఆర్డర్ ని బలపరుచుకోమని ఎంతో మంది ఎప్పటినుండో హైదరాబాద్ జట్టుకి హితవు పలికినా ఆ విషయాన్ని ఎస్ఆర్హెచ్ పెడచెవిన పెట్టింది. ఇక రెండవది, గ్లెన్ ఫిలిప్ లాంటి భారీ హిట్టర్ ని జట్టులోకి తీసుకోమని ఎంతో మంది ఎన్నోసార్లు పదే పదే హైదరాబాద్ జట్టుకు చెబుతూనే ఉన్నా ఆ మాటని లెక్క చేయకుండా ఫామ్ లో లేని మార్కరమ్ కి అవకాశాలు ఇస్తూ వచ్చారు. అది ఎంత భారీ తప్పో ఈ రోజు మరోసారి రుజువైంది. ఫిలిప్ ఉంటే బ్యాటింగ్, బౌలింగ్ ఇలా 2 విభాగాల్లో జట్టుకు లాభం చేకూరేది. ఇక చివరిగా అబ్దుల్ సమద్ అసలు జట్టులో ఎందుకు ఉన్నాడో ఎవరికీ అర్థం కాదు. అతడికి హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఎందుకు ఇన్ని అవకాశాలు ఇచ్చిందో కూడా తెలీదు. ఈ రోజు ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ అగర్వాల్ లేదా వాషింగ్టన్ సుందర్ ని పంపితే ఏమైనా ఉపయోగకరంగా ఉండేదేమో. అలా కాకుండా సమద్ పైన అతి నమ్మకం పెట్టుకుని ఇంపాక్ట్ ప్లేయర్ గా దించిన హైదరాబాద్ జట్టు నిర్ణయాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో ఎవరికీ అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు టాస్ గెలిచి కూడా కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లుగా ఉంది ఈ రోజు హైదరాబాద్ జట్టు పరిస్థితి. మరి ఎస్ఆర్హెచ్ జట్టు ఓటమికి అసలు కారణం ఏమై ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.